రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. సార్, ఈవిడికేదో ఇచ్చారనుకుంటా. ముఖ్యమైన దస్తావేజులు, లెక్కల్లో బొక్కలు మొత్తం ఈవిడి దగ్గరే ఉన్నట్టున్నాయి సార్. రెండమ్మా బయటికి రామ్మా, బయటికి రా. ఈవిడ గారు ఎందుకు డైనింగ్ టేబుల్ కింద దాక్కొని ఉన్నారు? ఒకవేళ డైనింగ్ టేబుల్ కింద దాక్కొని నన్ను ఆయన్ని గిల్లుతూ కూర్చుందా? చేసినా చేసుంటుంది. ఏంటది చూపించు. నేను చూపించను. మర్యాదగా చూపిస్తారా లేదా? అమ్మా, అవి అక్కడ పెట్టి మీరు ఇలా రండి. ఏంటమ్మా ఇది? లెక్కల్లో బొక్కలున్నాయనుకుంటే మీ ప్లేట్లో బొక్కలున్నాయేంటి? ఇదేంటండి, టేబుల్ కింద ఆవిడెందుకు దాక్కున్నారు? ప్లేట్లో ఆ బొక్కలు ఎందుకున్నాయి? ఏంటత్తయ్యా ఇది? ఎందుకు టేబుల్ కింద దాక్కున్నారు? వీళ్ళందరినీ చూడగానే కంగారు వచ్చేసి భయంతో టేబుల్ కింద దాక్కున్నాను. బుద్ధుండక్కర్లేదా కాస్తైనా? సార్ మీరు ఆగండి. నందు గారు, మీ గది ఎక్కడ? పైనండి. చూపించండి, మీ గది చెక్ చేయాలి. రండి. ఏవో ఫైల్స్ ఉన్నాయి సార్. ఈ లాకర్ ఓపెన్ చేయండి. ఎనీథింగ్ ప్రాబ్లం సార్? మా సర్వీస్లో ఇప్పటి వరకు రకరకాల డాక్యుమెంట్స్ చూసాం, కానీ ఫస్ట్ టైం ఇలాంటి డాక్యుమెంట్ చూస్తున్నాం. పర్సనల్ సార్. యా అఫీషియల్గా మేము దీని గురించి ఏమీ చేయలేం. మధు మీరే కదమ్మా? నందు వైఫ్ కదా? ఎస్. ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏముందమ్మా? ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం లేదు అనుకుంటా. ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే యూ కెన్ కాంటాక్ట్ మీ. నాకు ప్రాబ్లం వస్తే మిమ్మల్ని కలవమంటున్నారేంటి సార్? ఇన్ కేస్ అవసరం అనుకుంటే. వీడికెందుకు ఇవన్నీ?
సార్ తీసుకోండి సార్. ఏంటండి ఏంటా డాక్యుమెంట్? అదేం లేదమ్మా, బిజినెస్ డాక్యుమెంట్, వేరే వాళ్ళతో చేసిన అగ్రిమెంట్. వీళ్ళ లీగల్ ఇష్యూ కాదది. పదండి.